ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న ఎన్నికలు అన్ని పార్టీలకు ఒక ఎత్తు అయితే మోడీకి మాత్రం మరో ఎత్తు. దేశ చరిత్రను మార్చే అతిపెద్ద నిర్ణయం డిమానిటైజేషన్ మీద ప్రజల ప్రతిస్పందన ఎలా ఉందో తెలుసుకునే రెఫరెండం ఈ ఎన్నికలు. అందుకే ఈ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా అనువర్తిస్తాయి. మరి ఉత్తరప్రదేశ్ ప్రజలు మోడీని అంగీకరించారా, తిప్పికొట్టారా అన్నది ఈ ఎన్నికలే తేలుస్తాయి. యూపీలో అన్ని కారకాలు ఒక ఎత్తు అయితే కుల సమీకరణాలు మరో ఎత్తు. ఈసారి ఎన్నికల్లో ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ ను క్యాష్ చేసుకునేదెవరు? యూపీఠాన్ని అధిష్ఠించేదెవరు? 2016 నవంబర్ 8 దేశ చరిత్రను మలుపు తిప్పిన రోజది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయం యావత్ దేశాన్ని కుదిపేసింది. సరిగ్గా 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఒక్కసారిగా పెద్ద నోట్లు రద్దు ప్రకటన అటు ప్రజలనే కాదు, ఇటు పార్టీలను కూడా కుదేలయ్యేలా చేసింది. పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడ్డారు. చాలా మంది పెద్ద నోట్లు కాల్చేశారు, చెత్త కుప్పల్లో పారేశారు. యావత్ దేశంలో కరెన్సీ సంక్షోభం తలెత్తింది. 2000 రూపాయల నోట్ల కోసం ప్రజలు బ్యాంకుల ముందు క్యూలు కట్టారు. అయితే ఈ క్యూల్లోనే చాలా మంది ప్రాణాలు విడిచారు. ముఖ్యంగా యూపీలో చాలా బ్యాంకుల ముందు నిల్చున్న ప్రజలను పోలీసులు లాఠీలతో కుళ్లబొడిచారు. ఇలాంటి సీన్లు దేశవ్యాప్తంగా కనిపించినా యూపీలో చాలా పెద్ద సంఖ్యలో కనిపించాయి. దీంతో అప్పట్లో డిమానిటైజేషన్ నిర్ణయం మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద గొడ్డలి పెట్టంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. మోడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారా, తిరస్కరించారా అన్నది ఈ ఎన్నికల ఫలితాలతోనే తెలుస్తుంది. పైగా గడిచిన 2.5 ఏళ్లుగా బీజేపీ ఇక్కడ సాధించింది కూడా ఏమీ లేదు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్నా ఇప్పటికీ ఆ నగరంలో రవ్వంత మార్పు కూడా రాలేదు. వీటన్నింటినీ అక్కడ పట్టించుకుంటారా లేక తిప్పి కొడతారా అన్నది ఎన్నికల ఫలితాలతో తేలిపోతుంది. గతేడాది పాక్ మీద చేసిన సర్జికల్ స్ట్రైక్, అయోధ్య రామమందిర నిర్మాణం, కామన్ సివిల్ కోడ్, ట్రిపుల్ తలాక్ వంటి అంశాలు ఎన్ని ఉన్నా వాటి మీద కన్నా ప్రత్యర్థుల మీదే మోడీ ఎక్కువ దృష్టి పెట్టారు. కాంగ్రెస్ ఎస్పీల్లో కుటుంబ పాలన, బీఎస్పీ అవినీతి వంటి అంశాలనే టార్గెట్ చేసుకుంటూ వెళుతున్నారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే ఉత్తరప్రదేశ్ ను కాస్త ఉత్తమ్ ప్రదేశ్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నారు మోడీ. యూపీలో ఓట్లు రాల్చేది డిమానిటైజేషన్లు, సర్జికల్ స్ట్రైక్లు, భారీ ప్యాకేజీలు కాదు, అచ్చంగా కులాలు. ఇక్కడ ఓట్లు కులాన్ని నమ్ముకుంటేనే రాల్తాయి. క్యాస్ట్ ఈక్వేషన్లను ఫాలో అయితేనే అధికారం దక్కుతుంది. యూపీలో ఉన్నన్ని కులాల కుంపట్లు మరెక్కడా లేవు. యూపీలో ప్రధానంగా 4 భాగాలున్నాయి. పూర్వాంచల్, అవధ్ ప్రదేశ్, హరిత్ ప్రదేశ్, బుందేల్ఖండ్లు ప్రధానమైనవి. అతిపెద్ద రాష్ట్రం యూపీలో తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య రాజకీయాల తేడా స్పష్టంగా ఉంది. తూర్పు ప్రాంతం జనం బీహార్కు దగ్గరగా ఉండగా, పశ్చిమ ప్రాంతం విస్తృత వ్యవసాయంతో వృద్ధిలోకొచ్చింది. ఫలితంగా ప్రాంతాల మధ్య విభజన డిమాండ్లు తెరపైకొచ్చాయి. వీటిని రాజకీయ పార్టీలు తమకు అనుగుణంగా వాడుకుని 4 ప్రాంతాలను తమ ఓటు బ్యాంకులుగా చేసుకున్నాయి. మరి ఈ ఎన్నికల్లో ఈ 4 ప్రాంతాల్లో ఉన్న కుల సమీకరణలు, ప్రాంతాల పరిస్థితులు ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. యూపీలో 4 ప్రాంతాల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన కుల సమీకరణం పనిచేస్తుంది. ఒక్కో చోట ఒక్కో పార్టీకి బలముంది. దీంతో ఆయా ప్రాంతాలకు అనుగుణంగా పార్టీలు ప్రచారాస్త్రాల్ని సంధిస్తున్నాయి. ఇప్పటికే మొదటి 2 విడతల ఎన్నికల్లో 100కి పైగా స్థానాల్లో ప్రజానిర్ణయం బ్యాలెట్ బాక్సుల్లో దాగుతున్నారు. మరి ఈసారికి యూపీ ఓటర్ల తీర్పు ఎలా ఉందనేది తెలియాలంటే మార్చి 11 వరకు ఆగాల్సిందే.